హే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో గెటర్ ఎలా వాడాలో మనకు తెలిసింది. ఈసారి సెటర్ ఎలా వాడాలో అదే ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లేకపోతే ఇలాంటి వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది, మీ ఒక సపోర్టు నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం గెట్ ఎలా వాడాలో మనం నేర్చుకున్నాం. సపోజు అస్తమానికి ఇక్కడ అల్లు అర్జున్ అని ఉంది కదా, నాకు ఈసారి నవీన్ కుమార్ లేకపోతే మహేష్ బాబు లేకపోతే ప్రభాస్ రాజు అని చెప్పి రావాలంటే నేను కస్టమ్ లాజిక్ సెట్ ద్వారా రాసుకుంటాను. అది ఎలాగంటే సెట్ అనే కీవర్డ్ వాడి ఒక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను అనమాట విత్ ద సేమ్ నేమ్. అండ్ ఆ మహేష్ బాబు లేకపోతే నవీన్ కుమార్ అనే ఒక ప్రాపర్టీ వాల్యూస్ బయట నుంచి రావాలి కాబట్టి ఒక పారామీటర్ ఒకటి యాడ్ చేసుకుంటాను. అండ్ కావాల్సిన కస్టమ్ లాజిక్ అంటే వచ్చిన నేమ్ని నేను స్ప్లిట్ చేసుకొని దాన్ని ఫస్ట్ పార్ట్ ఫస్ట్ నేమ్కి, సెకండ్ పార్ట్ లాస్ట్ నేమ్కి అని పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం వాడాలి అంటే ఇప్పుడు హీరో డాట్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను మహేష్ బాబు అని చెప్పి ఇలా చేశాను అనుకోండి, నాకు ఫస్ట్ నేమ్ వాల్యూ ఏమిటి, ఫస్ట్ నేము మహేష్ అయిపోద్ది, ఓకే, లాస్ట్ నేమ్ మనకి బాబు అయిపోద్ది. అండ్ ఫైనల్గా మనకి హీరో డాట్ ఫుల్ నేమ్ అనగానే మనకి మహేష్ బాబు అని చెప్పి వస్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టాపిక్ ఏంటో కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.